స్పెషలిస్ట్ మెడికవర్ హాస్పిటల్స్. సో ఒక 69 ఇయర్స్ ఓల్డ్ ఫీమేల్ రిపీటెడ్ స్ట్రోక్స్తో వచ్చినటువంటి పేషెంట్ గురించి డిస్కస్ చేస్తున్నామండి ఈరోజు. సో ఆవిడకి బోత్ సైడ్స్ తలకు రెండు వైపులా క్రిటికల్ బ్లాక్స్ ఉన్నాయి. ఒకటి థ్రోట్లో ఉంది, ఇంకొకటి తల లోపలికి వెళ్ళే రక్తనాళంలో ఉంది. సో తల లోపలికి వెళ్ళే రక్తనాళంలో లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటి బ్లడ్ వెజల్లో క్రిటికల్ బ్లాక్ ఉండటం వల్ల ఆవిడకి లెఫ్ట్ సైడ్ స్ట్రోక్స్ రిపీటెడ్గా వస్తూ ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ తల లోపలికి వెళ్ళేటటువంటి బ్లడ్ వెజల్కి ఏదైతే స్ట్రోక్ కాజ్ చేస్తుందో ఆ బ్లడ్ వెజల్ని స్టెంటింగ్ చేశాము. సో యూజువల్లీ ఇది రొటీన్గా చేసేటటువంటి ప్రొసెసర్ కాదండి. తల లోపలికి వెళ్ళే బ్లడ్ వెజల్లో బ్లాక్స్ ఉంటే మెడికల్ మేనేజ్మెంటే చేస్తాం చాలా మటుకు సార్లు. అంటే మెడిసిన్స్ ఇచ్చి చూస్తాము, బ్లడ్ థిన్నర్స్ ఇవ్వటము, డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ కంట్రోల్ చేయటము అండ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడం, వీటి ద్వారానే ట్రై చేస్తాం. ఎప్పుడైతే మెడిసిన్స్ ఇచ్చి అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ప్రాపర్గా అడ్రస్ చేసినాక కూడా స్ట్రోక్స్ రిపీట్ అవుతూ ఉంటే కనుక తల లోపలికి వెళ్ళే బ్లడ్ వ్యాధుల్లో కూడా స్టెంటింగ్ చేయొచ్చు. సో ఇది అవేర్నెస్ తక్కువ ఉన్నటువంటిది వస్తారు కాబట్టి సో వీ థాట్ ఆఫ్ డిస్కసింగ్ దిస్ కేస్ టుడే. సో ఈవిడికి ఈ కేసులో ఏంటి అని అంటే అండి, రెండు వైపులా బ్లాక్స్ ఉండటం వల్ల ఆవిడకి ఓవరాల్గా తల లోపల బ్లడ్ సప్లై అనేది చాలా కాంప్రమైజ్డ్గా ఉంది. అండ్ బ్లడ్ థిన్నర్స్ వాడినాక అండ్ ఆవిడకు ఉన్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ప్రాపర్గా అడ్రస్ కూడా చేసాము ముందరే. అవన్నీ చేసినాక కూడా రిపీటెడ్గా అటాక్స్ వస్తున్నాయి కాబట్టి తల లోపలికి వెళ్ళే బ్లడ్ వెజల్లో సక్సెస్ఫుల్గా స్టెంటింగ్ చేయగలిగాము. స్టెంటింగ్ చేసినాక సిగ్నిఫికెంట్ రిలీఫ్ వచ్చింది. అండ్ ఆవిడకి రైట్ సైడ్ వీక్నెస్ కానివ్వండి, ఆ మాటలో ఇబ్బంది, సడన్గా మాట ఆగిపోవటము, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా సిగ్నిఫికెంట్గా తగ్గాయి. ఓకే, థ్యాంక్ యూ సార్.